నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. హన్మకొండ జిల్లా సాయంపేట మండలం కొప్పుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తల్లిని చంపిన తనయుడు అరెస్టు. సాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన మోతే తిరుపతి రెడ్డి ఇంటి ముందు ఉన్న చింత చెట్టు విషయంలో బేతు జయపాల్ రెడ్డితో గొడవ జరిగిన విషయంపై భార్యాభర్తల మధ్యలో ఘర్షణలు. తల్లి అడ్డుపడగా కొడుకు అక్కడే ఉన్న మంచం అడ్డపట్టితో కన్న తల్లిని తలపై బాదడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెంది సోమవారం మీడియా సమావేశంలో పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ తెలిపారు. మరియు హనుమకొండ జిల్లా సాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన మోతే తిరుపతి రెడ్డి ఇంటి పక్కనే ఉన్న చింత చెట్టు విషయంలో బేతు జయపాల్ రెడ్డితో గొడవపడి తిరుపతి రెడ్డి భార్య నాగరాణి అక్కడికక్కడే వచ్చి ఘర్షణ జరగకుండా భర్తను ఇంట్లోకి తీసుకెళ్లింది. దాంతో ఆగ్రహించిన తిరుపతి రెడ్డి భార్యపై గొడవకు దిగి కొట్టబోతుండగా తన తల్లి అమృతమ్మ తలకి బలమైన గాయంపై MGMకి తరలించారు. చికిత్స పొందుతూ మోతే అమృతమ్మ మృతి చెందారు. చింత చెట్టు నేను మొన్న 2 డేస్ బ్యాక్ 8వ తారీఖు నాడు మధ్యాహ్నం చింత చెట్టులో బేత్ జైపాల్ రెడ్డి ఇద్దరు కొట్టిస్తుంటాడు. ఇతను పర్మిషన్ లేకుండా కొట్టిస్తుంటే దాన్ని పడుకొని లేచిన అప్పుడే తిరుపతి రెడ్డి రిజర్వంలో పోయి దాన్ని అడ్డుకుంటాడు. ఎందుకు కొడుతున్నా చూసేటంటే నీకు భూమి అమ్మేదే కానీ చెట్టు అమ్మలేదంటే అందులో ఆ క్రమంలో గొడవ అవుతుంది. అప్పుడు ఆయన భార్య తిరుపతి రెడ్డి భార్య కిరణం కొట్టుకుని అక్కడికి వచ్చి ఇమ్మీడియట్గా వచ్చి ఇక్కడ గొడవ అవుతుందని ఇదేం గొడవ అని తీసుకొని తన ఇంట్లో తన భర్తను తీసుకొని పోతుంది. భర్తను తీసుకుపోయిన తర్వాత భార్యను వాడు చెట్టు కొడుతుంటే నన్నెందుకు ఇంట్లో తీసుకొస్తున్నావు అని తిరుపతి రెడ్డి ఏం చేస్తాడంటే భార్యను కొడుతుంటాడు. భార్యను కొడుతున్న క్రమంలో మోతే అమృతమ్మ అక్కడే ఉండి అరే కోడలు ఎందుకు కొడుతున్నారో అవ్వ నువ్వు మాట్లాడి తప్పే ఉంది, నువ్వు ఎందుకు వెళ్ళి కొడుతున్నావు ఏదంటే పెద్ద మనుషుల ముందర మాట్లాడుకోవచ్చు కదా అని చెప్తుంటే కూడా తిరుపతి రెడ్డి కోపం వచ్చి అక్కడ పక్కన ఉన్న ఒక మంచం పట్టెతోటి తల్లిని తన స్టెప్ మదర్ తల్లిని తలవికలు కొట్టిన వెంటనే ఇమ్మీడియట్గా ఆమె అక్కడ రక్తం నడులో కింద పోతుంది. ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి ఆమెను అంబులెన్స్ పరకాల లలిత నర్సింగ్ తీసుకెళ్తారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ వేసిన తర్వాత ఆమె కండిషన్ సీరియస్ ఉందని వెంటనే ఇమ్మీడియట్గా MGM హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. MGM హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే డాక్టర్ చెక్ చేసి ఆల్రెడీ చనిపోయింది, బలమైన ఇంజురీ జరిగింది కాబట్టి తలకు హెవీ బ్లడ్ బ్లీడింగ్ అయ్యి ఆమె చనిపోయింది డాక్టర్ చెప్పిన వెంటనే తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి ఒక చిన్న వీళ్ళు ఒక డ్రామా ప్లే చేయబోతారు. ఏంటంటే గోడ ఊరి తల్లి వచ్చిందని పాంప్లెట్ ఇద్దామనే ప్రయత్నంలో వీళ్ళు చేసుకుంటారు. ఇది మాకు తెలిసి మాకు ఇమ్మీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ మాకు విలేజర్ ద్వారా తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా మా ఎస్ఐ అక్కడికి వెళ్ళి అసలు జరిగిన ఫ్యాక్ట్ ఏదో చెప్తాడు. ఇమ్మీడియట్గా నాకు సీఐ చెప్పాలని ఇమ్మీడియట్గా సీన్ విజిట్ చేయము. సీన్ విజిట్ చేసిన తర్వాత ఫ్యాక్ట్ అనేది మనకు బయటపడుతుంది ఏం జరుగుతున్న వల్లే ఇమ్మీడియట్గా మనం కొప్పల విలేజ్కి వెళ్తాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎంక్వైరీ చేయగానే గోడగూడు కాదు సార్ అది తల్లిని వేడే తిరుపతి రెడ్డి మంచం కట్టుతో కొడితే అలా చనిపోతుంది. చనిపోయిన వెంటనే ఇమ్మీడియట్గానే హాస్పిటల్ ఇంజూర్డ్ అవుతుంది. ఇంజూర్డ్ అయిన వెంటనే ఇలా పరకాల షిఫ్ట్ చేస్తారు చెప్తారు. అయితే ఇదే క్రమంలో కేసు పిటిషన్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకుంటే తన యొక్క పెద్ద బిడ్డ అయిన దూరిపాల రానితోటి నిన్న మార్నింగ్ పిటిషన్ తీసుకొని 6:30 దాంట్లో సెక్షన్ 302, 324లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే నేను మొన్నడుస్తుంటే విజయపడికి తిరుపతి రెడ్డి కొరకు వెతుకుంటే ఇతను అబ్స్కాండ్ ఉన్నాడు. హన్మకొండ బస్ స్టాండ్లో పడుకొని వెళ్ళిపోయిందని చెప్పి తెలిసింది. మేము ఇమీడియట్గా మా టీం సెర్చ్ చేస్తుంటే ఇవాడికి తిరుపతి రెడ్డికి ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చి అలా మార్నింగ్ పోలీస్ స్టేషన్ వచ్చి సరెండర్ అవుతాడు. అయితే సరెండర్ అయిన వెంటనే దేంతో కొట్టినామంటే నేను మా అమ్మను కర్రతో కొట్టినంటే అది ఎక్కడ పెట్టినామంటే కుప్పల యువతల చలివాగు బ్రిడ్జ్ కింద పక్కన చెట్ల బుషెస్లో దాచిన చెట్లలో పంచులను తీసుకొని వచ్చి గవర్నమెంట్ పంచాయత్ సెక్రటరీలో తీసుకొని వచ్చి వాళ్ళు తీసుకొని పోయి సమక్షంలో వీడియో రికార్డ్ చేసుకుంటా ఆ కొట్టిన మంచం కారణం సీజ్ చేసి ఈరోజు ఆయన కోర్టుకు తరలించడం.